నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆహాలో అయితే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అయితే సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనే చెప్పాలి. బికాస్ మన సుమా గారనే చెప్పాలి. సో సుమా గారు అయితే నిజంగా అసలు దాంట్లో ఉన్న వంటలేమో పక్కన పెడితే ఆమె వేసే పంచులతోనే సూపర్గా అందరికీ కడుపు నిండిపోతుందనే చెప్పాలి. దాంతోపాటు మన యాదమ్మ రాజు అయితే తోడయ్యాడు సుమా గారికి. సో యాదమ్మ రాజు అయితే మన సుప్రీతతో డ్యాన్స్ చేసేదానికి ఒక మంచి సాంగ్ పెట్టండి రా అని చెప్పేసి అంటుంటాడు. వాళ్ళు మంచి సాంగ్సే పెడుతున్నాడు, నువ్వే బాగా చేయట్లేదు, అసలు నీకు మంచి రొమాంటిక్ మూడే అంటే రొమాన్సే తెలియదు, మరి స్టెల్లాతో ఎలా ఉన్నావు అని అంటే, స్టెల్లాతో నేనేం ఉండను మేడం, ఆమె ఉంటుంది నాతో అని చెప్పేసి మన యాదమ్మరాజు చెప్పడం, అలాగే సుప్రీతతో డ్యాన్స్ చేస్తే ఇంకా విడాకలే అని చెప్పి చెప్పడము, ఇట్లాంటి ఫన్నీ ఫన్నీ జోక్స్తో అయితే సూపర్గా వెళ్ళిపోతుంది చెఫ్ మంత్ర ప్రాజెక్ట్కే అయితే. సో మన చెఫ్ అయితే వీళ్ళందరికీ ఈరోజు ఒక వంటకాన్ని అయితే ఇచ్చేసాడు. లాస్ట్ టైము మలబార్ పరాటాని చేయమన్నారు కదా. సో ఆ పరాటాని అయితే నిజంగా పరాటా ఏమో కానీ అసలు వేరే లెవెల్లో చేసేసారు. సో దాంట్లో అయితే మన ధరణి వాళ్ళైతే విన్ అయిపోయారు. సో ఈసారి వచ్చేసి బెల్లంతో తయారు చేసిన జిలేబీ అయితే కావాలని మన చెఫ్ అయితే చెప్పేస్తాడు. అబ్బా వీళ్ళు నిజంగా ఏం వంటలు చేస్తున్నారో తెలియదు కానివ్వండి, అసలు ఆ వంటలు అయితే అసలుకి రకరకాలుగా ఉంటున్నాయి. ఒక షేప్ అయితే ఇంకొక షేప్కి వస్తున్నాయి. మన సుమ గారు చూపిస్తున్నారు కదా, ఇదైతే చూపించి ఇది జిలేబీ అంట, ఇది మీ దిష్టి బొమ్మ లాగుందని చెప్పేసి మన మన సుమా గారు అయితే చెప్తున్నారు. నిజంగా ఆ జిలేబీ షేపులు చూస్తుంటే నిజంగా అనిపిస్తుంది, అమ్మ బాబోయ్ ఇది జిలేబీయా, జిలేబీకి పట్టిన అసలుకి పీడలాగుంది అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. నిజంగా వీళ్ళు చేసే వంటలు అయితే అమోఘమనే చెప్పాలి. ఇది చూసారు కదా, ఇవైతే జిలేబీ ఏంటి నీళ్ళల్లో తేలాడుతున్నట్టున్నాయి అని చెప్పేసి మన సుమా గారు అయితే చెప్తున్నారు. అవి రుచి చూడటము, వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ మన సుమా గారు ఇవ్వడం అయితే అసలు వేరే లెవెల్ అనే చెప్పచ్చు. సో ఇలా జరుగుతుండగా వీళ్ళందరికీ ఇచ్చిన ఆ జిలేబీలు అయితే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకురమ్మంటారు. తర్వాత వీళ్ళల్లో ఇద్దరు ఉంటారు కదా, సో ఒకరు వచ్చేసి తయారు చేసేవాళ్ళు చెఫ్ లాగా, ఇంకొకరు వచ్చేసి ఆ సైడ్ నిలబడి వేరే వాళ్ళతో వీళ్ళని స్వాప్ చేస్తారనమాట. సో దాంట్లో అయితే సుప్రీత కోసం అయితే అందరూ కొట్టుకుంటూ ఉంటారు. నిజంగా అంటే ఆమె ఒకటే కొద్దిగా గ్లామరస్గా ఉంది అన్నట్టుగా అందరూ ఆమె కోసం కొట్టుకుంటూ ఉంటారు. సో దాంతో అయితే అందరూ కలిసి మన యాదమ్మ రాజుని అయితే బాగా ఆట పట్టిస్తుంటారు. సో ఆమెను వదిలేసావు, చక్కగా నా దగ్గరికి పంపించావని మన అమర్ అయితే చెప్తుంటాడు. అన్న 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 నేను పంపించలేదని చెప్పేసి తన యొక్క జోక్స్ అయితే సూపర్గా అనిపిస్తుంటాయి. సో వీళ్ళంతా స్వాప్ అయిపోయారు. మన అర్జున్ దగ్గరికి అయితే మన బ్రహ్మముడి కావ్య వెళ్ళి అసలు వేరే లెవెల్లో చేస్తూ ఉంటుంది అక్కడ కామెడీ. సో అలాగే మన ధరణి దగ్గరికి ప్రసాద్ గారు వెళ్తానంటే లేదు అస్సలు పంపించబాకండి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇట్లా ఫన్నీగా అయితే జరుగుతూ ఉంటుంది ఈ యొక్క షో మొత్తం. వీళ్ళు చేసే వంటలేమో కానీ నిజంగా వీళ్ళు చేసే ఫన్నే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీరు ఎంతమంది చూస్తున్నారు, అలాగే ఈ యొక్క ఆ వంట ప్రోగ్రాం కంటే కూడా కామెడీ ఎక్కువగా అనిపిస్తుందా, లేకపోతే వంటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీళ్ళైతే అసలు మన అమర్దీప్ వాళ్ళైతే దాన్ని పాయాలాగా చేసేసిందని చెప్పేసి నవ్వుకుంటూ ఉన్నాడు. అయ్యా దీన్ని పాయాలాగా చేసేసిందని. మన యాదమ్మ రాజు అయితే ఈ యొక్క జిలేబీని సుప్రీతకు పెట్టి అసలు ఇది ఎట్లా ఉంది టేస్ట్ చేయని చెప్తే అసలుకి నోట్లో పెట్టుకోగానే అవన్నీ ఊడొచ్చేస్తున్నాయి అనమాట. అట్లాగా తయారు చేసి వీళ్ళైతే సుమా గారికి పెట్టేస్తున్నారు. సో ఇలా ఫన్నీగా ఇది వంటల ప్రోగ్రాం కాదు, కామెడీ షో టైప్లో అసలుకి రెండు మిక్స్ అయ్యి సూపర్గా ఉంది ఈ ప్రోగ్రాం అయితే. ఈ ప్రోగ్రాం మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you so much for watching this program. Thank you.